హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం డీబీఎంఎస్లో టైమ్ స్టాంప్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ టైమ్ స్టాంప్ అనేది దేనికి అటాచ్ చేస్తామంటే, ద టైమ్ స్టాంప్ ఈజ్ అటాచ్డ్ టు ద ట్రాన్సాక్షన్స్ ఆర్ డేటా ఐటమ్స్ విచ్ ఆర్ ఇన్ యాక్టివ్ స్టేట్. ఏవైతే ట్రాన్సాక్షన్స్ లేదా డేటా ఐటమ్స్ అనేవి యాక్టివ్ స్టేట్లో ఉంటాయో వాటికి మనం ఈ టైమ్ స్టాంప్ అనేది అటాచ్ చేస్తాము. సో ద టైమ్ స్టాంప్ ఈజ్ అన్ యూనిక్ ఐడెంటిఫైయర్. సో ఇదేంటంటే ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ అంట విచ్ ఈస్ క్రియేటెడ్ బై డీబీఎంఎస్. సో ఏదైతే డీబీఎంఎస్తో క్రియేట్ చేయబడిందో ఈ యొక్క టైమ్ స్టాంప్ అనేది ఒక యూనిక్ ఐడెంటిఫైయర్. ఇది ఎప్పుడంట, వెన్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ టు ద సిస్టమ్. ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ అనేవి సిస్టంలోకి ఎంటర్ అవుతాయో, ఓకేనా, అప్పుడు ఇవేమవుతాయంటే అటాచ్ చేయబడతాయంట ఈ యూనిక్ ఐడెంటిఫైయర్స్ అనేవి. ఓకేనా. సో ద ట్రాన్సాక్షన్స్ ఆర్ ఆర్డర్డ్ బై యూజింగ్ ద టైమ్ స్టాంప్. సో ఈ టైమ్ స్టాంప్ని యూజ్ చేసుకుని మనం ఏం చేయగలుగుతాము అంటే ట్రాన్సాక్షన్స్ అనేవి ఆర్డర్లో పెట్టగలుగుతామంట. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 ట్రాన్సాక్షన్స్ ఉంటే అవి ఆర్డర్లో పెట్టడానికి మనం ఏం చేస్తామంటే ఈ టైమ్ స్టాంప్ అనే ఈ యొక్క టాపిక్ అనే దాన్ని యూజ్ చేస్తాము. సో ఈ టైమ్ స్టాంప్ అనే దాన్ని దేనికి అటాచ్ చేస్తాము, ట్రాన్సాక్షన్స్ ఆర్ డేటా ఐటమ్స్ విచ్ ఆర్ ఇన్ యాక్టివ్ స్టేట్. ఏవైతే యాక్టివ్ స్టేట్లో ఉంటాయో వాటికి మనం టైమ్ స్టాంప్ అనేది అటాచ్ చేస్తాం. సో ఇదొక యూనిక్ ఐడెంటిఫైయర్ అండ్ ఇది దేని చేత క్రియేట్ చేయబడింది, డీబీఎంఎస్తో క్రియేట్ చేయబడింది. ఓకేనా. సో ఇది కూడా ఎప్పుడంట, ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు మనమైతే ట్రాన్సాక్షన్స్ అనేవి సిస్టంలోకి ఎంటర్ చేస్తామో అప్పుడు ఇవేంటి క్రియేట్ చేయబడతాయి డీబీఎంఎస్తో. ఓకే. ద సిస్టమ్ మెయింటైన్స్. నెక్స్ట్ ఏంటంటే ఒక సిస్టమ్ అనేది లాస్ట్ లైన్లో ఏదైతే లాస్ట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో అక్కడ రీడ్ రైట్ ఆపరేషన్స్ని కూడా మెయింటైన్ చేస్తాయి అని చెప్తుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్ ఆఫ్ టీఐ అంటే థియరటికల్ టైమ్ స్టాంప్. ఏంటి థియరటికల్ టైమ్ స్టాంప్. ఫర్ ఎగ్జాంపుల్ టీఐ అనేది ఉంది, నేను ఏంటి T1 అనే ట్రాన్సాక్షన్కి 10 ఇచ్చాను, T2 అనే ట్రాన్సాక్షన్ 10, T3 అనే ట్రాన్సాక్షన్కి 13 ఇచ్చాను. దీన్ని మనం టేబుల్ ఫార్మాట్లో చూపించాలి అంటే ట్రాన్సాక్షన్స్ T1, T2, T3 ఇచ్చాను. అదేవిధంగా టైమ్ స్టాంప్ ప్రయారిటీ. టైమ్ స్టాంప్ ఏంటి, T1కి 10, T2కి 20, T3కి 30 అని వాల్యూస్ దీని ప్రకారంగా రాసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ టైమ్ స్టాంప్ వరకు ఓకే. మరి ప్రయారిటీ ఏంటి అంటే ఏదైతే ఫస్ట్ వస్తుందో దానికి మనం ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తాం అన్నమాట. ఓకేనా. ఏదైతే ఫస్ట్ వస్తుందో దానికి మనం ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తాము. సో ఇక్కడ ఫస్ట్ వచ్చింది అంటే T1 అనేది ఫస్ట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ దానికి, సెకండ్ T2 వచ్చింది కాబట్టి సెకండ్ ప్రయారిటీ, సో T3 అనేది థర్డ్ వచ్చింది కాబట్టి థర్డ్ ప్రయారిటీ. ఓకే కదా. సో ఈ టైమ్ స్టాంప్ అనేది మళ్ళీ అగైన్ 2 టైప్స్. ఒకటి ఆర్ టైమ్ స్టాంప్, ఇంకోటి W టైమ్ స్టాంప్. సో ఈ ఆర్ టైమ్ స్టాంప్ అనేదాన్ని మనం ఎలా రాసుకుంటామంటే R-TS ఆఫ్ ఏ అని రాసుకుంటాం సింపుల్గా. ఓకేనా. ద లాస్ట్ ట్రాన్సాక్షన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ రీడ్. మనం ఏం చెప్పుకున్నాం, సిస్టమ్ అనేది లాస్ట్ ట్రాన్సాక్షన్ అనేది రీడ్ రైట్ ఆపరేషన్స్ అనేది చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది అని చెప్పుకున్నాం ఈ పాయింట్ ద్వారా. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే లాస్ట్ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్గా రీడ్ చేస్తుందో దాన్ని మనం ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 3 ట్రాన్సాక్షన్స్ అనేది తీసుకోవడం జరిగింది. T1 ఒక ట్రాన్సాక్షన్, T2 ఒక ట్రాన్సాక్షన్, T3 ఒక ట్రాన్సాక్షన్. ఇక్కడ ఏంటి, T1 అంటే 10, T2 అంటే 20, T3 అంటే 30. ఫస్ట్ దీనికి రీడ్ ఆపరేషన్ జరిగింది, సెకండ్ T2కి జరిగింది, థర్డ్ T3కి జరిగింది. మనం ఏమంటున్నాము, లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దాని దగ్గర రీడ్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది. సో లాస్ట్ ట్రాన్సాక్షన్ ఇస్ సక్సెస్ఫుల్ రీడ్ అంటే లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి మనకి ఇక్కడ T3 అంటే 30. ఓకే. R-TS ఆఫ్ ఏ ఈక్వల్ టు 30. మనం ఏం తీసుకుంటున్నాం ఇక్కడ, లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది తీసుకుంటున్నాం. సో ఇక్కడ ప్రయారిటీ దేనికి, లాస్ట్ ట్రాన్సాక్షన్కి ప్రయారిటీ ఇక్కడ. సో అదేవిధంగా రైట్ టైమ్ స్టాంప్ని ఎలా రాసుకుంటాం, W-TS ఆఫ్ ఏ అని రాసుకుంటాం. ద లాస్ట్ ట్రాన్సాక్షన్ ఈజ్, సో ఆర్ అంటే ఏంటి, ఆర్ అంటే రీడ్ అని, W అంటే రైట్ అని. ఓకేనా. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే T1, T2, T3 అని 3 ట్రాన్సాక్షన్స్ తీసుకున్నాం. ఇక్కడ 20, 100, 10.
సో ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 30. సో 30 అనేది పెద్ద నెంబర్ కాబట్టి అది లాస్ట్లో తీసుకున్నామా అనేసి అనుకోవచ్చు. అలానే ఇంకా అది ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 10 ఉంది. నేను ఫస్ట్ 20 అనే దానికి రైట్ చేశాను, తర్వాత 100 అనే దాన్ని రైట్ చేశాను, తర్వాత 33 అనే దాన్ని రైట్ చేశాను. సో లాస్ట్లో మనకి ఏదైతే ఉందో దాన్నే మనం ఏంటి W-TS(A)=10గా తీసుకుంటాం. లాస్ట్ ఏదైతే రైట్ అవుతుందో దానికి మాత్రమే ప్రయారిటీ ఉంటుంది. మరి ఇక్కడ కార్నరే తీసుకున్నారు, ఇక్కడ కూడా ఇదే తీసుకున్నారు. ప్రతిసారి T3కే మనం లాస్ట్లో తీసుకోవాలంటే అలా కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి T1, T2, T3 అని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 తీసుకున్నాను, ఇక్కడ 15 తీసుకున్నాను, ఇక్కడ సమ్ 10 తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ ఏంటి ఇక్కడ W(A) తీసుకున్నాను, తర్వాత దీని తర్వాత ఇక్కడ చేశాను రైట్ అనేది, తర్వాత లాస్ట్లో ఇక్కడ చేశాను. ఇప్పుడు మనకి W(TS)(A) ఏమవుతుంది మనకి 15 అవుతుంది. ఎందుకంటే మనం తీసుకున్నది ఏంటి రైట్ ఆపరేషన్ లాస్ట్లో ఎక్కడ జరిగింది T2 దగ్గర జరిగింది. సో T2 యొక్క ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత 15. సో మనకి TS(A) అనేది ఏమవుతుంది 15 అవుతుంది. ఇక్కడే చేసుకోవాలని ఏం లేదు, T2 ట్రాన్సాక్షన్ దగ్గర తీసుకోవచ్చు, T1 ట్రాన్సాక్షన్ దగ్గర కూడా లాస్ట్లో తీసుకోవచ్చు. ఏదైతే లాస్ట్ ఎక్కడైతే లాస్ట్ ఉంటుందో అక్కడే. అదేవిధంగా పెద్ద నెంబర్కే తీసుకోవాలి, చిన్న నెంబర్కి తీసుకోవాలి అలాంటిది ఏమీ లేదు. ఓకేనా. సో లాస్ట్ ఏదైతే ఉంటుందో దానికే ప్రయారిటీ. ఓకేనా. ప్రయారిటీ తీసుకొని ఇక్కడ మనం ఏంటో ఆర్డర్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ ఏం చెప్పాము, ఆర్డర్ కూడా టైం స్టాంప్ని యూజ్ చేసి చేస్తామన్నాం కదా. సో ఇక్కడ ఫస్ట్ ఏదైతే వచ్చిందో దాని యొక్క ఆర్డర్ అనేది ఏంటి, దాని యొక్క ప్రయారిటీని బట్టి ఆర్డర్ అనేది మనం చెప్తామన్నమాట టైం స్టాంప్ని యూజ్ చేస్తాం. సో ఇది టైం స్టాంప్ టాపిక్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.